రైటిక ప్రయాగ్రాజ్ కుంభమేళా సంరంభం కోనసీమ కొబ్బరి రైతులకు వరప్రసాదంగా నిలిచింది. త్రివేణి సంగమం వద్ద కొడుతున్న కొబ్బరి కోనసీమకు కోట్ల రూపాయల వర్షం కురిపిస్తోంది. సంగమ దేవతకు నైవేద్యంగా కొబ్బరి కొట్టి నదీమాతకు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో కోనసీమ కురుడిని సంగమం ప్రాంతం వద్ద భక్తులు నివేదిస్తున్నారు. దీంతో కోనసీమ కొబ్బరి మార్కెట్ పెరిగిన ధరలతో కోనసీమ రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉత్పత్తి అయ్యే కురుడి కొబ్బరి ధర పెరిగి ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్న కుంభమేళా కొబ్బరి రైతాంగానికి కలిసి వచ్చింది. ఇంతకాలం ధర లేక ఢీలా పడిన కోనసీమ కొబ్బరి రైతాంగానికి మార్కెట్లో కురిడికాయ 17,000 నుంచి 20,000 వరకు ధర పలుకుతోంది. కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం కొబ్బరి 1000 కాయలు 20,000 ధర పలకడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. భారతదేశంలోని భక్తులు మహాకుంభమేళాలో పాల్గొంటూ భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతుంటే మన రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కురుడి కొబ్బరి వ్యాపారస్తులు మాత్రం సంతోషాల సాగరంలో ఈదుతున్నారని చెప్పాలి. మన త్రివేణి సంగమంలో ఎవరైతే భక్తులు మునిగి తేలుతున్నారో త్రివేణి మాతకు ఈ కురుడి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. దీంతో తమ పెద్దలకు సద్గతి లభిస్తుందని, పుణ్యఫలాలు కూడా లభిస్తాయంటూ ఒక నమ్మకంతో కురుడి కొబ్బరిని మాత్రం అక్కడ నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ కురుడి కొబ్బరి అనేసరికి ముఖ్యంగా మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేట గుర్తుకొస్తాయి. గత కొంతకాలంగా అయితే సాధారణంగా కొబ్బరి పంట అయితే కేరళ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విరివిగా దొరుకుతుంది. ఇందులో ముఖ్యంగా కురుడి కొబ్బరికాయ తయారు చేసేది మాత్రం తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేట కేంద్రంగా తయారవుతుంటుంది, అంటే కోనసీమ జిల్లాలో. గత కొద్ది కాలంగా వ్యాపారం అసలు గిట్టుబాటు కాక తమిళనాడు రాష్ట్రం కాస్త వెనకబడింది. ఆంధ్రప్రదేశ్ అంబాజీపేటలో మాత్రం, అంటే కోనసీమ జిల్లాలో అంబాజీపేటలో కొబ్బరి వ్యాపారం, ఈ కురుడి కొబ్బరి వ్యాపారస్తులు మాత్రం తరాలుగా ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉండడంతో దీన్నే కొనసాగిస్తున్నారు. చాలా కాలంగా ఈ వ్యాపారం డీలా పడిందనే చెప్పాలి. తగినంత గిట్టుబాటు ధర లేక ఇది మొత్తం వ్యాపారం అంతా నష్టాలు బాట పట్టిందని చాలా మంది, తగ్గిపోయినప్పటికీ కొంతమంది మాత్రం దీన్నే వ్యాపారంగా చేసుకుని సాగుతున్నారు. వాస్తవంగా ఈ ప్రయోగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో సమర్పించే ఈ కురుడి కొబ్బరికాయని సాధారణంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రజలు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. తెలుగు ప్రజలు మాత్రం కొబ్బరికాయని దేవాలయాల్లో కానీ, పూజలకు కానీ, ఇలాగ ఆహార పదార్థాలు వినే కానీ సాధారణ కొబ్బరికాయని వాడతారు. అయితే కురుడి కొబ్బరికాయని మాత్రం ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ భక్తులు వాడదాన్ని చూసి కోట్లాది మంది భక్తులు కూడా నైవేద్యంగా ఈ కురుడి కొబ్బరికాయని సమర్పించేందుకు సిద్ధమవుతుండడంతో కోట్లాది కొబ్బరికాయల డిమాండ్ పెరిగి అంబాజీపేట వైపు లారీల లోడ్లు తెగ వెళ్తున్నాయంటే దాన్ని బట్టే కురుడి కొబ్బరికాయకి ఎంత వ్యాపారం పెరిగింది, ఈ కొబ్బరి వ్యాపారస్తులు, కురుడి వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎంత సంతోషంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. వాస్తవానికి సాధారణ కొబ్బరికాయకి కురుడి కొబ్బరికాయకి తేడా ఏంటో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు చేద్దాం. ఎందుకంటే కురుడి కొబ్బరికాయలో ఉన్న విశిష్టత కూడా తెలుసుకుందాం. వాస్తవంగా అయితే కనుక కొబ్బరి చెట్టుకు వచ్చే బొండాలు అని, అంటే ఎవరైతే నీళ్లు తాగుతారో కొబ్బరి బొండాల్లో, అది 3 నెలల కాలంలోనే కొబ్బరి బొండం తయారవుతుంది. దాన్ని సాధారణంగా రోడ్ల పక్కన ప్రజలు ఆరోగ్య పర్పస్ నీళ్లు తాగుతుంటారు. అదే కొబ్బరికాయ ఒక 6 నెలలు చెట్టుకుండిపోతే దాన్ని కొబ్బరికాయగా వాడుతూ ఉంటారు. అంటే మొత్తం కొబ్బరికాయని ఒలిచి కొబ్బరికాయగా వినియోగిస్తూ ఉంటారు. ఈ కురుడి కొబ్బరి అంటే ముఖ్యంగా ఈ 6 నెలల కాయని తీసుకొని 8 నుండి 22 నెలల వరకు భద్రంగా పెడతారు. అంటే సుమారు 1.5 ఏడాదిన్నర పైగానే దీన్ని నిలబెడతారు. అంటే ఇందులో ఉండే కొబ్బరికాయలో ఉండే నీరు పూర్తిగా ఆవిరైపోయి, అంటే లోపల ఉండే నీళ్లు పూర్తిగా కొబ్బరికాయలోనే ఆవిరైపోయి అందులో ఇంకా నైవేద్యానికి బ్రహ్మాండంగా పనికొచ్చే కొబ్బరికాయ తయారవుతుంది. దీన్నే కురుడి కొబ్బరికాయ అంటారు. దీన్ని ఇతర రాష్ట్రాల వారు నైవేద్యంగా సమర్పించడానికి, అలాగే శుభకార్యాల్లో ఒకరికొకరు ఇచ్చుకోవడానికి దీన్ని వాడుతుంటారు. అందుచేత అంబాజీపేట నుంచి సాధారణంగా ఈ 3 రాష్ట్రాలకి పెద్ద ఎత్తున గతంలో సరఫరా అయ్యేవి. ప్రస్తుతం వ్యాపారం లేక డీలా పడిపోయారు. ఇటువంటి క్రమంలో మహాకుంభమేళా వచ్చి, అంటే కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి నైవేద్యంగా సమర్పించడానికి కురుడి కొబ్బరికాయ సరైనదని ఎంచుకోవడం, దాంతో అంబాజీపేటలోని కొబ్బరి వ్యాపారులకు, అంటే కురుడి కొబ్బరి వ్యాపారం చేసే వారికి దశ తిరిగిందని చెప్పాలి. సిరుల పంట కురిపిస్తూ ఎన్నాళ్ళలో నైరాశ్యంలో మునిగిపోయిన ఈ అంబాజీపేట కురుడి కొబ్బరి వ్యాపారస్తులు మాత్రం మహాకుంభమేళా పేరిట మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా, అంటే మిద్దెలపై సాధారణంగా ఇది 4-5 మిద్దెలుగా తయారు చేసి నిల్వ చేస్తుంటారు. ఇవన్నీ ఖాళీ అవుతుంటే వాళ్ళ మోములు సంతోషం కనబడుతుంది. ఎటు చూసినా సరే కురుడి కొబ్బరి ఎన్నాళ్ళు తమ వద్ద ఉండిపోయిన సరికంతా వెళ్ళిపోతుందని ఆనందంతో రైతులు ఉన్నారు. తమకు ఈ మహాకుంభమేళా మాత్రం సిరులు కురిపించదని, తమ జాతకాలు మార్చిందని మాత్రం చాలా ఆనందపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, అంబాజీపేట, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.